హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అల్లు సంగీత వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే వ్లాగ్ వచ్చేసి మా ఫ్యామిలీ అంతా కలిసి మా బాబాయ్ వాళ్ళ తోటకైతే వెళ్తున్నాము. ఒక బైక్ పైన అయితే మా తమ్ముడు చెల్లెళ్ళు వెళ్తున్నారు, ఇంకో బైక్ పైన అయితే మా మావయ్య వాళ్ళ పాప అండ్ మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు వెళ్తున్నారు, ఇంకో బైక్ పైన అయితే మా ఫ్యామిలీ వెళ్తున్నాము. ఈ లొకేషన్ వచ్చేసి రాజోల్ అనమాట. మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అయితే గోదావరికి ఎదురుగానే ఉంటుంది. పైనుండి చూస్తే గోదావరి చాలా బాగా కనిపిస్తుంది. ఇంక ఈ మధ్య మా రాజోలు కూడా బాగా డెవలప్ అయిపోతుంది. కొత్తగా విశాల్ మార్ట్ ఓపెన్ చేశారు. ఈ విశాల్ మార్ట్ కూడా లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకైతే టైం సరిపోలేదు. మేము వెళ్తుంది రాజోల్ నుండి శివకోడు, మధ్యలో తీర్థం కూడా బాగా జరుగుతుంది. ఇంకా మేమైతే లొకేషన్ దగ్గరికి వచ్చేసాము. ఇదివరకు ఈ రోడ్స్ అన్ని నార్మల్గా ఉండేవి, ఇప్పుడు పెద్ద పెద్ద హైవే రోడ్స్లో చేసేసారు. ఇంకా మా బాబాయ్ వాళ్ళ తోటకు వెళ్ళాలంటే చాలా లోపలికి వెళ్ళి నడిచి వెళ్ళాలన్నమాట. ఈ లోపల ఇక్కడ లొకేషన్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కనిపిస్తున్నాయి కదా, ఇక్కడే చిన్న చిన్న చెరువులు, పక్కనే పొలాలు, చేను, ఇవంతా చాలా బాగుంది. అసలు ఈ వ్లాగ్ అంతా నేను లైవ్ వాయిస్ ఇద్దాం అనుకున్నాను. అక్కడ జరుగుతున్న ఫన్ కానీ మా వాళ్ళు మాట్లాడే మాటలు కానీ లైవ్ ఇద్దాం అనుకున్నాను. కానీ పక్కనే కోళ్ళ పందాలు జరుగుతున్నాయి, సో అక్కడైతే సాంగ్స్ పెట్టారు. అవి పెడితే కాపీరైట్ వస్తుంది కాబట్టి నేనైతే ఇవ్వలేదు, ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఏమొచ్చాయి? బటర్ఫ్లైసా? ఎన్నున్నాయి? ఇలా చూడు, ఎన్నున్నాయి బటర్ఫ్లైస్? 2-5 ఉన్నాయా? ఏవి బటర్ఫ్లైస్? బాగుంది ఇక్కడ, చెప్పు, బాగుంది. సిటీస్లో ఉండే వాళ్ళకి ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అన్నిటిని మిస్ అవుతారు కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి విలేజెస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాటిని విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మన పిల్లలకు కూడా ఈ లొకేషన్ అన్ని చూపిస్తే వాళ్ళకి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మా బాబాయ్ వాళ్ళ తోటలోకి అయితే మేము ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవైతే స్టార్ ఫ్రూట్స్ అంటాం. మరి మీరేమంటారో కమెంట్ చేయండి. మా వాడుక భాషలో అయితే మేమైతే దీన్ని దొండుసరికాయలు అని అంటాం అనమాట. చాలా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. చూసారు కదా, చెట్టు అంతా చాలా ఎక్కువగా కాసాయి, గుత్తులు గుత్తులుగా చాలా బాగున్నాయి. ఇదైతే ఉప్పు కారం వేసుకుని తింటే చాలా బాగుంటాయి. అలాగే ఇక్కడ ఉసిరి చెట్టు కూడా ఉంది. దీనికి అంతగా ఉసిరికాయలు లేవులేండి, అక్కడక్కడ కనిపిస్తున్నాయి అంతే. ఇక్కడ చిన్ని గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ. అలాగే ఇక్కడ చిన్న షెడ్ లాగా మా బాబాయ్ వేశారు. మా బాబాయ్ వెల్డింగ్ వర్క్ చేస్తారు. అలాగే అప్పుడప్పుడు వచ్చి పొలం పని కూడా చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ కొబ్బరి చెట్లు అవన్నీ నాటించారనమాట. వాటికి నీళ్లు వేయడానికి ఇక్కడ ఇంకా చాలా ఫ్రూట్స్ అవి చూపించాను కదా, వాటికి నీళ్ళు అవన్నీ వేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ ఉన్న దూడపిల్ల అయితే ఏంట్రా బాబు వీళ్ళు అన్నట్టుగా చూస్తుంది మా వంక. ఇక్కడైతే చిన్న చిన్ని చెరువుల్లా ఉన్నాయి, చాలా బాగుంది లొకేషన్ అంతా. హాయ్ చెప్పండి. మా పిన్ని, మా చెల్లెళ్ళు ట్విన్స్, మా మావయ్యాల పాప, మా బుడ్డోడు. ఇక్కడ ఉన్న కొబ్బరి చెట్టుకి చాలా బొండాలు అయితే ఉన్నాయి. ఇంకా మా బాబాయ్ అయితే ఒక కర్రకి కొడవలు కట్టి తీసుకొచ్చారు. మా తమ్ముడు అయితే వీటిని కొట్టాడు. అసలు ఒక్కొక్క బొండంలో ఎంత వాటర్ వచ్చాయో, అందరం ఒక్కొక్క బొండం తాగామన్నమాట. అదే ఇక్కడైతే మనం చిన్న చిన్న బాటిల్స్ 100కి 120కి కొనుక్కోవాలి. అలాగే కొబ్బరికాయలు కూడా మనం 45 రూపీస్కి కొనుక్కోవాలి. మా సైడ్ అయితే అవి కొనుక్కునే పనే లేదు. మా చిన్నోడికి కోకోనట్ వాటర్ అంటే పిచ్చి అనమాట. వాడైతే ఒక బొండంతో సరిపెట్టలేదు, 2 అయితే తాగేశాడు. నేను ఆల్రెడీ ఒక షార్ట్ పోస్ట్ చేస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా బొండం తాగేసిన తర్వాత ఖచ్చితంగా అయితే బొండం 2 చక్కలు చేసి దాంట్లో ఉన్న పల్పును తింటాం. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఇంకా మా బాబాయ్ అయితే అవి కూడా కొట్టిచ్చేశారు. ఇంకా మేము అవి కూడా తినేసాం. తర్వాత ఇంకా ఈ తోటలో ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం రండి. ఇక్కడ తోటలో అయితే 2 అరటి చెట్లు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద అరటిగళ్ళు అయితే వేసాయి. దానికి ఉన్న అరటి పువ్వును కూడా మా సైడ్ అయితే కర్రీ చేసుకుంటారు. అలాగే ఇక్కడ చిన్న పచ్చిమిర్చి చెట్టు కూడా ఉంది, దానికి చిన్న చిన్న కాయలు భలే కాసాయి. అలాగే ఇక్కడ రేకబంతి పూలు కూడా ఉన్నాయి. ఇంక ఇదంతా వచ్చేసి పొనగంట కూర అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇందులో కొబ్బరికాయ వేసుకుని వండుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మధ్య హైదరాబాద్లో కూడా అక్కడక్కడ మార్కెట్స్లో దీన్ని అమ్ముతున్నారు, కానీ అస్తమానం మనకి దొరకదు. కానీ విలేజెస్లో మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. మనకి ఇంకా గడ్డిలో, తోటలో, ఈ పొలాల్లో చాలా బాగా దొరుకుతుంది. అలాగే ఇక్కడ మేమైతే ఇంకా భోజనం చేయడానికి అన్నీ తెచ్చేసుకున్నాం అనమాట. ఇంకా మేము లంచ్ కూడా ఇక్కడే చేయాలి తోటలో అని అనుకున్నాం. ఇక్కడ కూర్చోడానికి లేకపోయినా సరే మేము సెట్ చేసుకున్నాం. ఇలా కొబ్బరాకు వేసి ఇక్కడైతే మా పిల్లలు అయ్యి కూర్చున్నారు. ఇదంతా చూసి ఇక్కడెక్కడ పాములు ఉండవా అని అనుకుంటారేమో, ఉంటాయంట, కానీ మాకైతే కనిపించలేదు లక్కీగా. ఇంకందరం మేము ఇలా కూర్చుని భోజనం తిని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇంకా మా బాబాయ్ వాళ్ళు తినడం కోసం అయితే పెద్ద అరిటాకును అయితే కోసారు. నాకు కూడా పెద్ద అరిటాకు అయితే కోస్తానన్నారు, కాకపోతే అక్కడ మాకు సెట్ అవ్వలేదు కూర్చోడానికి అని చెప్పి మేమైతే ఇంకా ప్లేట్స్లో తినేసామన్నమాట. చాలా ఇయర్స్ నుండి ఈ తోట ఉన్నా సరే మేము ఎప్పుడు ఇంతలా వచ్చి కూర్చుని భోజనం చేసి మేము ఎంజాయ్ చేయలేదు. ఈసారి మాత్రం మేము టైం కుదుర్చుకుని మరి ఇలా ప్లాన్ చేసుకున్నాం. బాయ్.
పిన్ని బాయ్ చెప్ బాయ్. చూసారు కదా, ఇదండి మా ఫ్యామిలీ వ్లాగ్ వచ్చేసి. మేమైతే ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.